ఈరోజు ఈ వాక్యం చదివేటప్పుడు మనం ధ్యానించాలి. ఆది కాండం నుండి మొత్తంలో చూస్తాము. క్రీస్తు ముందుగా వచ్చిన వ్యక్తి ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను. బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పిన వార్త అంతా ఏంటి? రిపెంట్, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ అట్ హ్యాండ్. ఎక్కడ ఒకసారి మాట చదువుదామా? మత్తయి 3:2 చదువుదామా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని. మారు మనసు పొందండి. ఆ మాటకు అర్థం ఏంటి? ఇదిగో దేవుని రాజ్యము సమీపించింది అన్నప్పుడు రాజు వచ్చాడయ్యా. రాజు ఈ లోకంలోకి వచ్చాడు. అప్పటికే యేసు జన్మించాడా లేదా? అప్పటికే యేసు అన్ని విషయంలో శోధించబడ్డాడా లేదా? అన్ని విషయంలో యేసు ప్రభు సిద్ధపడ్డాడా లేడా? అప్పటికే యేసు ప్రభు అలైన్మెంట్. ఇదిగో యోహాను బోధిస్తున్నాడు ముందుగా మార్గాన్ని. రాజు వచ్చాడు, పరలోక రాజ్యము సమీపించుంది. ఇదిగో మారు మనసు పొందండి, మనసు మార్చుకోండి, పరలోక రాజ్యం సమీపంగా ఉంది. దేవుని వాక్యలో చూస్తండి. యేసు ప్రభు మార్క్స్ వార్త 1:15 చూసినప్పుడు రిపెంట్ అండ్ బిలీవ్ ఇన్ ద గాస్పుల్. యోహాను చెరపట్టబడిన తర్వాత కాలము సంపూర్ణమై ఉన్నది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యం ఏంటి? సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని చెప్పాను. సువార్తని నమ్మండి. ఈరోజు చాలా సంఘానికి, అంటే క్రైస్తవ సంఘానికి ఎలాగైపోయిందంటే, మనకి ఎవరి గురించో కాదు, మనకి ఎలాగైపోయిందంటే, దేవుని నమ్ముతున్నామంటున్నాం, సువార్త తెలుసా? దేవుని వాక్కు తెలుసా? దేవుని వాక్య సత్యం ఎరుగున్నారా? నో. నేను రక్షించబడ్డా. వాక్యం చదివావా? ఎన్నిసార్లు వాక్యం చదివావు? ఎంతగా వాక్యంలో నాటబడ్డావు? హృదయంలో వాక్యం చెక్కబడిందా? ఎంతగా దేవుని వాక్యాన్ని నువ్వు ఎత్తపెట్టగలుగుతున్నావు? లేదు. రక్షించబడ్డా. వన్ సైడ్ ఈజ్ నెవర్ కంప్లీట్. దేవుని రాజ్యపు రక్షణ వార్త 13వ అధ్యాయంలో చూస్తే యేసు ప్రభు అంటున్నాడు, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఈ మాట చదువుకుంటూ వెళ్తాము. మొదటిగా ఉపమానం చెప్తున్నాడు యేసు ప్రభు. ఏమని చెప్తున్నాడు చూద్దామండి. 3వ వచనం చదువుదామండి. ఆయన వారిని చూసి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. గో హెడ్. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేరి వెళ్ళెను. విత్తువాడు విత్తుతానికి బయలుదేరి వెళ్ళాడు. వాడు విత్తుచూ ఉండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలన పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముళ్ళ పొదలలో పడెను, ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. మొదటి రకం ఎక్కడ పడింది చెప్పండి? రెండోది ఎక్కడ పడింది? మూడోది ఎక్కడ పడింది? నాలుగోది? ఈరోజు మీరు ఎక్కడున్నారు? ఎందుకంటే ఈ పరీక్ష చాలా ముఖ్యం. వీ హ్యావ్ టు ఎగ్జామిన్. దేవుని వాక్యం అర్థం లాంటిదంట. నేను ఎక్కడున్నా, నా పరిస్థితి ఎలాగుంది? ఇదిగో అర్థము ముందుకు వచ్చినప్పుడు సెల్ఫ్ అవేర్నెస్ వస్తుందంట. దేవుని వాక్యంలో మనల్ని మనం పరీక్షించుకోగలిగినప్పుడు యు ఆర్ కరెక్టింగ్ యువర్ సెల్ఫ్. ఈరోజు దేవుని వాక్యం అనేటప్పుడు ఆ విత్తనం దేని గురించిందంట? 10వ వచనం చదువుదామా? తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములను. పరలోక రాజ్య మర్మములు. ఈరోజు కూడా లోకంలో ఉన్న వారికి అర్థం కాదు. ఈరోజు కూడా క్రీస్తుని వెంబడించిన వారికి అర్థం కాదు. ఇదంతా అజ్ఞానం కనబడుతుంది, బుద్ధిహీనంగా కనబడుతుంది. టాకింగ్ అబౌట్ ఫెయిత్ టు ద వరల్డ్ సీమ్స్ అరగెంట్. ఏంట్రా పిచ్చోళ్ళ ఇల్లు విశ్వాసం అంటారు, లాజిక్ మాట్లాడరు ఏంట్రా అంటారు. విశ్వాసం లాజిక్ ప్యారలల్గా వెళ్దండి. విశ్వాసాన్ని లాజిక్లో ప్రూవ్ చేయగలిగింది కాదు. ఎందుకంటే అదృశ్యములు దృశ్యములు, అసాధ్యములు సాధ్యములు. ఎందుకంటే లాజిక్ అంటే దిస్ ఇస్ నాట్ పాసిబుల్, విశ్వాసం అంటే దిట్ ఇస్ పాసిబుల్. ఈరోజు లోక పద్ధతుల్లో చూసినప్పుడు వాక్యము బుద్ధిహీనతగా కనబడుతుంది. కానీ ఒక విశ్వాసి ఎప్పుడైతే దేవుని మైండ్ సెట్, ఇందాక చెప్పిన రీతిగా దేవుని రాజ్యపు వార్త, దేవుని రాజ్యం పైన విశ్వాసం, అంటే ఆయన రక్షకుడు, ఆయన అనుగ్రహించిన రాజు పైన విశ్వాసం, దట్ ఈస్ వేర్ ద వన్. అక్కడ మాత్రమే క్రియకార్యం జరుగుతుంది. దేవుని వాక్యలో చూస్తానండి. ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, 11వ వచనము 12వ వచనం కలిపి చదువుదామా? పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును. కలిగిన వానికే. ఏంటి కలిగిన వానికి? అందరికి అర్థమవుతుందా? దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆశ కలిగిన వానికి, దేవుని రాజ్యం గురించి తెలుసుకోవాలన్న ఆశ కలిగిన వానికి,
ప్రభు గురించి, యేసుని గురించి తెలుసుకోవాలని ఆశపడిన వారికి, తండ్రిని గురించి తెలుసుకోవాలని ఆశపడిన వారికి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నడిపించబడాలని ఆశ కలిగిన వారికి దేవుడి చిత్తం ఏంటి, ఆయన రాజ్య చిత్తం ఏంటి, ఆయన రాజ్యం ఎలాగ పనిచేస్తుంది, ఆయన రాజ్యంలో ఏం కార్యాలు జరుగుతుంది, దేవుని రాజ్యం ఎలాంటిది, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఏంటి, రైచియస్నెస్, జాయ్, పీస్ ఏంటంట, ఇదంతా దేవుని రాజ్యానికి సంబంధించిందంట. ఏంటి? రైచియస్నెస్, జాయ్, పీస్. ఎవరి ద్వారంగా? త్రూ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ద్వారంగా. పరిశుద్ధాత్మ ద్వారంగా మనకు అనుగ్రహించబడుతుంది. అంటే దేవుని రాజ్యం ఉన్నదానికి సాదృశ్యము పరలోక రాజ్యము మన జీవితంలో పరిపాలిస్తున్నాడు అన్నదప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు నీతి, సంతోషము, సమాధానం మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు మీ జీవితంలో పరీక్షించుకోవాలండి. దీనంగా వేడుకుంటున్నాను ఈ మాట. డూ యూ హ్యావ్ రైచియస్నెస్ ఇన్ యువర్ లైఫ్? రైచియస్నెస్ అంటే ఏంటి? నీతి అంటే ఏంటి? ఇంగ్లీష్లో చూసినప్పుడు వి సింప్లీ సేడ్ రైట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్. దేవుని ముందు సరిగా నిలబడతామంట. రైట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్. మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని ముందు మీరు ఆయన కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రాగలుగుతున్నారా? లేకపోతే ఏమైనా అడ్డొస్తుందా? లేకపోతే ఏమైనా కలవరం కలుగుతుందా? ఏమైనా ఆందోళన కలుగుతుందా? ఏమైనా భయం కలుగుతుందా? నేను తగిన వ్యక్తినా? నేను రావచ్చా? అయ్యో నేను ప్రార్థన చేయలేను, నేను సరిగా లేను. ఎలాంటి స్వభావాలు వస్తుందంటే యూఆర్ నాట్ రైట్ స్టాండింగ్ బిఫోర్ గాడ్. చెక్ యువర్ సెల్ఫ్, ఆర్ యు రైట్ స్టాండింగ్ బిఫోర్ ద లార్డ్. రెండోది ఏంటి? జాయ్. హృదయంలో ఆనందం ఉండాలంట. అపవాది మీ సంతోషాన్ని, సమాధానాన్ని దోచుకుని పోతానికి వస్తాడు. ఉందా? ఎంతమంది అంటారు నాలో ఆనందం ఇంకా అలానే పొంగుతూ ఉందన్నవారు హల్లెలూయా చెప్తారా? మనలో ఆనందం పొంగాలండి. ఎవ్రీ డే షుడ్ కీప్ రైజింగ్ అప్. ద లెవెల్ షుడ్ కీప్ ఇంక్రీజింగ్. ద జర్నీ విత్ క్రైస్ట్ షుడ్ బి జాయ్ఫుల్. దేవునితో, క్రీస్తుతో మన జీవితము ఆనందంతో ఉండాలి, కానీ బాధతో, ఏడుపుతో, దుఃఖంతో కాదు. మూడోది ఏంటి? సమాధానం. సమాధానము పరలోక రాజ్యం సంబంధించింది. ఐ యు అట్ పీస్. ఐ యు అట్ పీస్. అన్నీ బాగున్నప్పుడు పీస్ కాదు. నిజమైన క్రీస్తు అనుగ్రహించే సమాధానము కేయాస్ మధ్యలో సమాధానము, కన్ఫ్యూజన్ మధ్యలో సమాధానము, అర్థం కాని పరిస్థితుల్లో సమాధానం. అందుకని దేవుని వాక్యం ఉంది, సమస్త జ్ఞానానికి మించిన సమాధానము. ఏంటన్నమాట? పీస్ దట్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్ అంట. ఇంగ్లీష్లో ఇంకా బాగుంది. అంటే ఇది ఎలాగరా లాజిక్ మన బుర్రలో ఆలోచిస్తాడంట. లాజిక్ అంటే ఇది ఎలాగ సాధ్యం అంటే ఆయన అనుగ్రహించే సమాధానం మన హృదయంలో, విచ్ ఇస్ అగైన్ ద పార్ట్ ఆఫ్ ద సోల్. అక్కడ చూసినప్పుడు మన హృదయంలో సమాధానం ఉంటే ఈ లాజిక్ అడిగే ప్రశ్నలకి ఊరుకో, చూసుకోదాం, దేవుడు సాయం చేస్తాడు. ఊరుకో, మనకి మన వల్ల అవ్వదు, కానీ నన్ను బలపరిచే క్రీస్తు ఉన్నాడు, ఆయన బలపరుస్తాడు. ఇది సాధ్యము. చూస్తే ఆ సమాధానం కలిగి ఉండాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుందండి. దేవుని వాక్యం చూస్తే ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, ఇంగ్లీష్లో ఎలాగ ఉందంటే whoever has will be given more and they will have abundance. ఓకే, లెట్ మీ కమ్ అగైన్. ఈ గ్రీక్లో ఈ మాట చదివినప్పుడు ఎలాగుందంటే, ఎవరికైతే నా నీతి, నా రాజ్యం వెతకాలని ఆశ ఉందో వారికి సమృద్ధిగా తెలియజేస్తా. ఎవరైతే నా గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నారో వారికి సమృద్ధిగా ఇస్తా. మిమ్మల్ని అడుగుతున్నానండి, ఎప్పుడు అది చివరిసారిగా ఈ లోక సంబంధమైన విషయాలన్నీ పక్కన పెట్టి, దేవా నీ రాజ్యం ఎలాగుంటుందయ్యా, నీ రాజ్యం ఎలాగుంటుంది ఎప్పుడన్నా అడిగారా? ఈరోజు పరలోక రాజ్యం గురించి మీకు ఆశ ఉందా? ఎప్పుడు చూసినా పొద్దుట్లో ఇస్తానండి ఈ రాజ్యం, ఈ రాజ్యం. ఇది కూడా యేసు ప్రభు బోధించిన బోధనలో నెంబర్ 1 అధికంగా చెప్పిన బోధ ఏంటంటే, ఫస్ట్ నరకం గురించి చెప్పాడు. నరకం గురించి పరలోకం కన్నా ఎక్కువ చెప్పాడు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. దాని తర్వాత ఆయన పరలోకం గురించి చెప్పాడు. అంటే ఆయన రాజ్యం గురించి ఎంతో ప్రాముఖ్యతని దేవుడు తెలియజేశాడు. ఆయన రాజ్యానికి విరోధంగా పోతే ఎంత నష్టమో ఇంకా అధికంగా తెలియజేశాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు ప్రభు రాకొస్తే, లేకపోతే ఈ లోకాన్ని విడిచిపెడితే ఏ రాజ్యానికి చేరతారు? దట్ ఇస్ ద క్వశ్చన్. బట్ దెన్ దేవుని రాజ్యం సంబంధించిన విషయాలు చూస్తే, నువ్వు నా రాజ్యంలో రా, అపవాది రాజ్యంలోకి పోవద్దు. ఈ మాట మరల దేవుడు ఎంఫసైజ్ చేస్తున్నాడు. దేవుని వాటిలో చూస్తానండి, ఎవరికైతే ఉందో ఇంకా అధికంగా ఇస్తాడంట. కానీ అదే సమయంలో చదవండి, లేనివానికి అన్నదప్పుడు ఉన్నది కూడా తీసేస్తానంటే, లేనివానికి అన్నదప్పుడు లేకపోతే ఎట్లా ప్రభు తెస్తావు?
అంటే అర్థం ఏంటంటే ఇంట్రెస్ట్ లేని వానికి, అదే ముందు వచ్చిన చూసిన చెప్పండి, ద వన్ హూ డిజైర్స్, ఆశపడిన వాడికి అధికంగా ఇస్తాను, ఆశ లేని వాడికి ఉన్న కొంచెం రాజ్యం గురించి విషయం కూడా తీసి పడేస్తా. అలాంటి వాడు ఎట్లా ఉంటాడంటే గుడ్డోడండి. గుడ్డోడు ఒక అంధుడు చూడట్లేదు అంత బట్టి ప్రయోజనం లేదు, ఎందుకంటే దృష్టి లేదు. కానీ కలిగినవాడు చూడకుండా కళ్ళే మూసుకుని ఉన్నాడు అనుకో, దేవుడు అంటాడు కళ్ళు తీసేస్తాడు అంటాడు. కళ్ళు ఇచ్చి చూడట్లేవా? అందుకని యేసుప్రభువు అంటున్నాడు, చెవులండి వినగలిగిన వాడు వినుగాక. వింటలేదా? డెడ్, మైండ్ ఇస్ డెడ్. ఈ వాక్యం చదువుతానండి, ఎక్కడ ఆ మాట చెప్తా ఉంటే, నీకు అనుగ్రహించబడింది లేని వానికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. ఇంకా ఆ మాట చదువుతూ చూడండి, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును, మరియు వారు చూచుచూ ఉండి చూడరు. ఏంటంట? వారు చూచుచూ ఉండి చూడరు. నెక్స్ట్, వినుచూ ఉండి వినకయు, వినుచూ ఉండి వినకయు, గ్రహింపకయు ఉన్నారు. అంటే గ్రహిస్తాం ఏంటి? సైకి. నీ కళ్ళు చూస్తుంది, ఏం చూస్తున్నాం అర్థం కావట్లే, మైండ్ రీడ్ అవుతులే, వింటా ఉన్నాం ఏమి ఎక్కుతలే, చెవుకి వినబడక కాదు, మైండ్ అండర్స్టాండ్ అవ్వక. అది ఎలాగ ఉంటుందని చెప్పాలంటే, వినిన చెవులు గలవారు వినును కాక అన్నదప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి நான் தமிழில் அருமையாக பேசுகிறேன், யாருக்கெல்லாம் புரியுதா எனக்கு தெரியல, புரிஞ்சவங்க மாத்திரம் கை தூக்குங்க பார்க்கலாம். அப்பா 3 பேர் మాత్రం తూకున్నాங்க, మొత్తంగా చెవులు గలవారు వినను గాక. అంటే మీ అందరి చెవులు ఉన్నాయి, నేను మాట్లాడింది మీరు అందరూ విన్నారు. నేను తమిళ్లో చక్కగా మాట్లాడుతున్నాను, అర్థమైన వారు మాత్రం చేతులు ఎత్తండి అని చెప్పాను. అర్థమైన వారు మాత్రం చేతులు ఎత్తేసారు. అర్థమవుతుందా? మీరు విన్నారు కానీ బట్ యువర్ సైకీ ఈజ్ నాట్ వర్కింగ్ బికాస్ దెర్ ఇస్ నో లాజిక్. మీరు ఏదైతే చిన్నప్పటి నుండి నేర్చుకున్నారో అదే మీ లాజిక్లో ఉంటుంది. కానీ హృదయం అనేది ఎమోషన్స్, ఫీలింగ్స్, ఫెయిత్, యాంగర్, క్రై, పెయిన్ అన్నీ నువ్వు లాజిక్ బైబిల్లో చూసినప్పుడు నీకు ఏదైతే చిన్నప్పుడు నుండి నేర్చుకున్నావు, తెలుగు భాష నేర్చుకున్నా తెలుగు వచ్చు, ఇంగ్లీష్ భాష నేర్చుకున్నా ఇంగ్లీష్ వచ్చు, తమిళ్ నేర్చుకున్నా తమిళ్ వచ్చు, హిందీ నేర్చుకున్నా హిందీ, అంతే వచ్చు. ఏదన్నా లోడ్ చేస్తూ ఉండాలి లాజిక్లో కంటిన్యూస్ లోడింగ్. కొన్నిసార్లు వాడకపోతే మర్చిపోతామంట, మెమరీ లాస్. మరలా తెలుసు కానీ మర్చిపోయా, ఇన్నాళ్ళు కానీ మర్చిపోయా, రీలోడింగ్. కానీ ఎప్పుడైనా నువ్వు వినంది నువ్వు వెంటనే విన్నావనుకో, నీ లాజిక్ అంటది ఏమో వినలేదా, విన్నాం, గ్రహించుకున్నావా, గ్రహించుకోలే, ప్రయోజనం ఏముంది, ఏమీ లేదు. సో హార్ట్ ఎమోషన్ ఏం చేస్తుంది? న్యూట్రల్. ఏం చేయాలి? దట్ ఈస్ ద పాయింట్ విత్ మెనీ. ఈరోజు దేవుని వాక్యము చదివి దేవుని రాజ్యం గురించి తెలుసుకుంటేనే కానీ ఆ రాజ్య సంబంధమైన విషయములు, మర్మములు మనకు అర్థం కాదు. దేవుడు ఈ సంవత్సరంలో మనందరికీ ఆయన రాజ్య నియమాలు, రాజ్య సంబంధమైన మర్మములు తెలియజేయునుగాక. ఎందుకంటే ఓన్లీ హూ డిజైర్ విల్ రిసీవ్. ఆశ కలిగిన వారికి మాత్రం దేవుడు ఇస్తాడంట. ఇక్కడ చూస్తూ ఉంటే అండి, ఇంకా అక్కడ నుండి చదువుతూ వస్తే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఆ ఉపమానం గురించి చదువుతున్నాడు. విత్తువానిని గూర్చిన ఉపమాన భావమును వినుడి, ఎవడైనను పరలోక రాజ్యమును గూర్చి వాక్యమును వినియు గ్రహింపకయు ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును, త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే. ఇక్కడ చూస్తూ ఉంటే ఎవరైతే ఆ వార్త వింటున్నారో, ద మెసేజ్ అబౌట్ ద కింగ్డమ్, కానీ దాని గురించి అర్థం కాకపోతే ఎలాగ అర్థమవుతుంది? బైబిల్లో రాయబడి ఉంది, చెప్పేవాడు ఉండాలి కదా. చెప్పేవాడు లేకపోతే చదివిది ఎక్కడ ఎక్కుతుంది? అడుగుతాడు కదా ఫిలిప్పీని, నీకేమైనా అర్థమవుతుందా, నీకేమైనా అర్థమవుతుందంటే చెప్పేవాడు కావాలి కదా. నాకు ఎవడన్నా ఉంటే కూర్చుని బోధించాడంట. ఈరోజు వినటానికి మనుషులు ఇష్టం లేరు, చెప్పేవాడికి ఉన్నాం కూడా. కానీ చెప్పేవాడు విన్నదప్పుడు అది అర్థం చేసుకోలే. అర్థం చేసుకోకపోతే గ్రీక్లో చూసినప్పుడు అక్కడ తెలుగులో ఏముంది? తెలుగులో దుష్టుడు అని ఉందా? దుష్టుడు. గ్రీక్లో చూస్తే సాతాను తానే వస్తాడంట. ఎవరినో పంపిస్తాం కాదు, వేరే ఎవరినో పంపిస్తాం కాదు. దేవుని రాజ్యం గురించిన మాట వచ్చిందాక ఇక్కడ దుష్టుడు అని ఉంది. దుష్టుడికి ఎవడాడు? ద చీఫ్ ఎవడు? లూసిఫర్, సాతాను. వాడే వస్తాడంట. ఎందుకంటే నువ్వు ఎక్కడ ఆ రాజ్యపు వార్తను నమ్మేస్తావో, ఆ రాజ్యపు వార్త నీకు ఎప్పుడైతే ఎక్కుతుందో నీ జీవితంలో కార్యం జరిగిపోతుందో, అందుకని ఆ వార్త నువ్వు గ్రహించుకున్న ముందే నీ నుండి తీసేస్తాడంట. ఎక్కడ చదవండి ఆ మాట? దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. ఎత్తుకుని పోతాడంట. బీ వెరీ కేర్ఫుల్. అపవాది తంత్రములు ఎరిగిన వారుగా
ఎందుకంటే మనకి శక్తి అధికారం వచ్చినప్పుడు వాడికి తెలుసు, వాడిని చుట్టూ చేస్తామండి దాంతో. ఎక్కడ ఆ మాట చదువుతూ వెళ్తా ఉంటే చూడండి, హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును, త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. మనం చూస్తున్నామండి 4 రకాల మనిషి. మొదటి రకం మాత్రం చదవండి. ఎవడైనా రాజ్యమును గురించి వాక్యమును వినియు గ్రహింపక ఉండగా, రాజ్యము గురించి వాక్యము విని గ్రహింపకుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. దుష్టుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడంట. ఈరోజు ఇక్కడ ఉన్న వారందరికీ వాక్యం అర్థమైపోయిందంటే నమ్మమంటారు నన్ను? కొంతమంది అంటారు, ఏం నేర్చుకున్నావు ఆలయానికి వెళ్ళి? ఏమో మంచిగా అనిపించింది, వెళ్ళాను, కొంచెంసేపు ఉన్నాను, అందరూ ఆరాధిస్తూ ఉంటాయా, దేవుని సన్నిధి, అభిషేకాన్ని ఫీల్ అయిపోయా, దాని తర్వాత వెళ్ళిపోయా. ఏమన్నా మార్పు కలిగిందా? అబ్బే. ఏం నేర్చుకున్నావు? ఓ గుర్తులేదు. ఏమన్నా పలాని నిన్నా, ఎవరైనా ఎత్తిస్తే పలాని నిన్నా, అట్లా కాదు. దీస్ ఆర్ లైఫ్ లెసన్స్. జీవితంలో మార్పు తీసుకొస్తానికి దేవుడు నేర్పించే ప్రతిరోజు కావాల్సింది. దీని ప్రకారం జీవించి చూడు, అంతే దేవుడు అంటాడు. జీవించి చూడు, ఇది విత్తనము నీ జీవితంలో, ఇది రాజ్యపు విత్తనము. దేవుని వాక్యము రాజ్యపు విత్తనము. డు నాట్ టేక్ ఇట్, డు నాట్ అండర్ ఎస్టిమేటెడ్, డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దేవుని వాక్యంలో చూస్తానండి, అపవాది అంట నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ఏమంటాడంటే రెడీ టు స్నాచ్. నెక్స్ట్ చూడండి, రాతి నేలన విత్తబడిన వాడు, రాతి నేల వాక్యమును విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అది కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. ఇదంతా ఫీలింగ్స్ పార్టీ అంట. ఉన్నమాటే ఫీలింగ్స్ పార్టీ. ఇక్కడ వచ్చి దేవా స్తోత్రం, నాకే చెప్పావు, నాకే వాక్యము, వెంటనే అంగీకరిస్తాడు. బయటకు వెళ్ళిన వెంటనే గొడవ స్టార్ట్ అయిన వెంటనే పుస్. నెక్స్ట్, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యమును వినువాడే కాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. అవును, ఈ రకం ఎట్లా అంటే, అవును దేవుడు గొప్పోడు, అవును దేవుడు మంచోడు, అవును దేవుడు ఆశీర్వదిస్తాడు, అవును దేవుడు నా కొరకు ఈ లోకంలోకి వచ్చాడు, దేవుడు ఘనమైన కార్యం జరిగిస్తాడు, నో డౌట్. దేవుడు స్వస్థపరిచాడు, అవును దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు అందరూ స్వస్థపరుస్తాడు, నన్ను తప్ప. ఇలాంటి ఐహిక విచారాలంట. దేవుడు ఆశీర్వదిస్తాడు, నాకు డబ్బులు లేవులే. దేవుడు దీవిస్తాడు, నన్ను మాత్రం కాదులే. అందరిని దీవిస్తాడు, అవును అందరూ దీవిస్తాడు, నన్ను కాదులే. ఈ ఐహిక విచారం వచ్చినప్పుడు దేవుడి రాజ్యపు వాక్కు పనిచేయదంట. ద కేర్స్ ఆఫ్ ద వరల్డ్, ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామా కనబడింది అనుకో, ఈ వాక్యం జ్ఞాపకం రాదంట. మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో మీ చేతకాని పరిస్థితుల్లో మీరేం చేస్తున్నారు? దేవుని వాక్ మీద ఆధారపడుతున్నారా? లేకపోతే మీ అంతటా మీరే చెప్పేస్తున్నారా, నాకు ఇంకా అవ్వదు, నాకు ఇంకా జరగదు, నా బ్రతుకు ఇంతే, నా స్థితి ఇంతే? ఐ యూ సేయింగ్ ఇట్? ఈ వ్యక్తులంట ఐహిక విచారం, దే అగ్రీ విత్ ద వర్డ్ బట్ నాట్ ఒబే ద వర్డ్. వాక్యాన్ని వింటారు, అంగీకరిస్తారంట, కానీ దాన్ని తగినట్టుగా బ్రతకని వారు. మీరు పరీక్షించుకోండి, మీరు మొదటి రకమా, రెండో రకమా, ఈ మూడో రకమా, నాలుగో రకం ఉన్నారంట. ఆ మాట చదువుదామండి. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు, అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును అనెను. ఆహా, అక్కడ వాక్యం విత్తబడటం మాత్రం కాదు, ఆ విత్తనం ఏమవుతుందంట, మల్టిప్లై అవుతుందంట. విత్తనం పడటం మాత్రం కాదు, ఒక్క వాక్యము పడి ఆ ఒక్క వాక్యం యేసుప్రభు చెప్పిన ఇందాక మాట కంటిన్యూషన్, హూ డిజైర్స్ అబండెంట్లీ. ఆశ కలిగిన వాడికి ధారాళంగా ఇస్తా, ఆశ లేని వాడికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. నేను తీయాల్సిన అవసరం లేదు. దోచుకుంటానికి వస్తున్నాడు, వాడు దోచుకుని వెళ్ళిపోతాడు, నేనేం చేయలేను. ఎందుకంటే నువ్వు జాగ్రత్త పడలేదు, నువ్వు కోరలేదు, నువ్వు ఆశపడలేదు. దయచేసి స్థలం నుంచి మనం ప్రార్థన చేసుకుంటూ, మీరు యథార్థంగా మీ జీవితంలో ఏంటి, మీ చింత ఏంటి? వాట్ ఆర్ యూ సో వరీడ్ అబౌట్? ఏం తింటాను, ఏం తాగుతాను, ఏం ధరించుకుంటాను, ఏ ఉద్యోగం చేసుకుంటాను, ఏమవుతుంది, నా పిల్లల సంగతి ఏంటి, నా కుటుంబ సంగతి ఏంటి, నా బ్రతుకు ఏంటి? ఈ చింతలో ఉన్నారా? లేకపోతే దేవుని రాజ్యం కొరకు నేను ఏం చేస్తున్నా,
నా దేవుని రాజ్యం కొరకు నేను ఏం ప్రయాసపడుతున్నా, నా దేవుని రాజ్యంలో నేను ఏ స్థానంలో ఉన్నా, ఆ రాజు వస్తే నేను ఏ లెక్క అప్పచెప్పగలుగుతా? ఆ రాజు ఎంత ఘనుడు, ఆ రాజు ఎంత బలవంతుడు, ఆ రాజు కార్యాలు ఏంటి, ఆ రాజు సర్వశక్తిమంతుడు. నమ్ముతున్నారా? బిలీవ్, బిలీవ్, గ్రేట్ ఇస్ అవర్ గాడ్. ఈరోజు నీవు ఆ రాజ్య సంబంధివా? ఆ రాజు వారసుడుగా ఉన్నావా? ఏంటి మీ భయాలు ఏంటి? ఏంటి మీ దిగుళ్ళు ఏంటి? ఏంటి మీ చింత ఏంటి? దేని గురించి ఆలోచిస్తూ ఉన్నారు? ఏంటి చిన్న చిన్న వాటి గురించి ఆలోచిస్తున్నారా? నీ దేవుని ఎలా సంతోషపెడతానని ఆలోచిస్తున్నావా? ఏంటి ఆయన వాక్యం గురించి ఏంటి నువ్వు ధ్యానించేది ఏంటి? నీ లాభమా, ఆయన రాజ్యమా? నీ ప్రయాస ఏంటి? నీ దృష్టి ఏంటి? దేవుని మాట మారదండి. ఈరోజు కూడా యేసు ప్రభు తెలియజేసే మాట అదే. దేవుని వాక్యం మరలా యేసు ప్రభు చెప్తున్నాడు, therefore the kingdom of heaven is like a certain king. రాజు గురించి రాయబడుతుంది, రాజ్యము. The kingdom of heaven is like a certain king. ఇదే మాట మరలా చెప్పుకుంటూ వస్తాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, then the king will say to those on the right hand, come you blessed of my father, inherit the kingdom prepared for you from the foundations of the world. జగతికి పునాది వేస్తం ముందే తండ్రి సిద్ధపరిచాడంట, మన కొరకు సిద్ధపరిచాడంట. ఆ రాజ్యంలో స్థానాన్ని సిద్ధపరిచాడంట, ఆ రాజ్యంలో మ్యాన్షన్స్ సిద్ధపరుస్తున్నాడంట. యేసు ప్రభు అంటాడు కదా, ఐ విల్ ప్రిపేర్ మ్యాన్షన్స్ ఫర్ యూ. ఈరోజు నీ కొరకు గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు అండి, అల్పమైన వాటి కాదు. దేవుడు చేసేది ఏది అల్పమైన వాటి కాదు. గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ రివార్డర్. ఈరోజు ఆయన పరమ తండ్రి. నీలో దీనత్వం ఉంటే, ఆయన వాక్కు మీద నువ్వు కట్టబడిన వ్యక్తిగా, ఆధారపడే వ్యక్తిగా ఉంటే, నీ జీవితంలో సమస్తం నీకు విశ్వాసం ఎంతో అంత. నా జీవితంలో కావాల్సిన దృష్టి దయచేయ్యా, నీ వైపు చూడాలయ్యా, నీ చిత్తము జరిగించాలయ్యా, నీ సాక్షిగా బ్రతకాలయ్యా, నిన్ను మహిమపరచాలయ్యా. నా ఆశ నిన్ను మహిమపరచాలి. నీ రాజ్యం కొరకు నేను బ్రతకాలి. ఈరోజు మన దృష్టి ఆయన వైపు ఉండాలండి. మీరు ఏది చేసినా ఆయన రాజ్యం కొరకు, మీరు ఏది చేసినా ఆయన మహిమ కొరకు. దేవుని వాక్యం తెలియజేస్తున్నాను, మనం తిన్నను, త్రాగినను, ధరించుకున్నాను, ఏది చేసినాను ఆయన మహిమార్థమై చేయాలంట. ఆయన రాజ్య మహిమార్థమై. ఎందుకు మీరు అడిగేది దేని కొరకు అడుగుతున్నారు? ఆయన రాజ్యం కొరకా? మీరు బిడ్డను అడుగుతున్నారు దేని కొరకు? ఆయన రాజ్యం కొరకా? మీరు ఏంటి అడిగేది? మీరు అడిగేది ఏదైనా నా రాజ్యం కొరకా, మీ స్వార్థం కొరకా? ద కింగ్డమ్ ఇస్ ఆల్ అబౌట్ ద కింగ్. మన రాజు యేసు. మన యేసు రాజుకి మహిమ రావాలి మన జీవితాల ద్వారంగా. మన జీవితాల ద్వారంగా ఆయన రాజ్యం స్థాపించబడాలి. అవునండి, నూతన భూమి, నూతన ఆకాశము యేసు తానే వెళ్తాడంట. ఆయనే మన రాజుగా, ఆయనే మన సర్వముగా నిరంతరము మనతో ఉంటాడంట. ఈరోజు ఈ లోకంలో మీరు అంగీకరించకపోతే ఆ రాజ్యం లేదు. ఈ లోకంలో ఆ రాజ్యానికి సమర్పించుకోకపోతే ఆ రాజ్యంలోకి అడుగు పెడతానికి లేదు. యేసుని నమ్ముతున్నామంటాం చాలదు. ఆయన రాజ్య వ్యక్తిగా, ఆయన రాజ్య సంబంధిగా బ్రతకాలి. దేవుడు కోరుచున్నాడు, నీవు ఆయన రాజ్యంలో ఘనమైన స్థానంలో ఉండాలని. ఈ భూమి పైన నమ్మకం ఉన్న వారు ఆ రాజ్యంలో ఘనమైన స్థానంలో ఉంటారంట. కొంచెంలో నమ్మకం ఉన్నావు కాబట్టి అధికమైన పట్టణం పైన నేను అధిపతిగా చేస్తున్నానని చెప్పాడు యేసు ప్రభు. ఈరోజు నీవు నమ్మకం ఉంటే దేవుడు నిన్ను అధికమైన వాటిపైన అధిపతిగా చేస్తాడు. ఇదిగోనయ్యా, నిన్నే ఆరాధిస్తున్నామయ్యా. నీ రాజ్య దృష్టి మాకు దయచేయ్యా. నీ రాజ్య సంబంధులుగా మమ్మల్ని చేయి ప్రభా. నీ రాజ్య భారాన్ని మాకు దయచేయ్యా. నీ రాజ్యపు కాడి మోయాలయ్యా. నీ చిత్తము ఈ భూమి పైన జరుగునుగాక పరమ తండ్రి. నీ చిత్తము జరిగించాలయ్యా. నీ రాజ్య సంబంధమైన కార్యాలు చేయాలి. ఈ లోక పద్ధతులు కాదు, ఈ లోక నియమాలు కాదు, ఈ లోక ఆచారాలు కాదు, ఈ లోక ఏం చెప్తుంది కాదయ్యా. నీ వాక్యం ఏం చెప్తుంది, నీ రాజ్యం ఏం సెలవిస్తుంది. నీ విత్తనము, నీ వాక్కు నీ రాజ్యం వంటిదన్నావయ్యా. నీ విత్తనము, ఆ వాక్కు నీ రాజ్యంకి సంబంధించింది మేము నమ్ముచున్నాము ప్రభా. వినటం వలన విశ్వాసం కలుగుతున్నాం. విన్న మేము మా హృదయాన్ని మార్చుకోవాలి, మా తలంపులు మార్చుకోవాలి, విశ్వాసంతో బ్రతకాలి. బిలీవ్ సిస్టమ్ మారాలయ్యా. వాట్ వి బిలీవ్ ఇస్ వాట్ వి డూ. ఈ లోకస్తుల వల్ల మమ్మల్ని ఉండనవద్దు. అన్యుల వలె, నిన్ను ఎరగని వలె
మమ్మల్ని ఉండడం అంతయ్యా. ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామా, ఇదంతా లోకంలో నిన్ను ఎరగని వారు ఆలోచించారు. కానీ నిన్ను ఎరిగిన మేము ప్రభా నీ రాజ్యం కొరకు పనిచేయాలి, నీ రాజ్యం నియమాన్ని ఎరిగి ఉండాలి, నిన్ను వెతకాలి, నీ చిత్తం ఏంటో తెలుసుకోవాలి, నువ్వు ఏం చేయమంటావో తెలుసుకోవాలి, నువ్వు ఎలాగ బ్రతకమంటావో తెలుసుకోవాలి, నిన్ను ఏది చేస్తే నీకు మహిమ వస్తుందో తెలుసుకోవాలి. నీ రాజ్యము తగినట్టుగా నీ వాక్యము ప్రకటించే దాని ప్రకారం మేము బ్రతకాలయ్యా, బ్రతుకుతామయ్యా. మాకు శక్తిని దయచేయి. తెలిసి చేసిన తప్పులు, తెలియక చేసిన తప్పులు క్షమించమని వేడుకుంటానయ్యా. ఈరోజు ఈ ఆలయంలో కూడిన ప్రతి ఒక్కరు ఆశతో వచ్చిన వారయ్యా, నువ్వు ఎరుగున్నావు ప్రభా, నువ్వు తెలియజేసావయ్యా. వీరు నీ రాజ్యాన్ని వెతికేవారు కాబట్టి నీ ఆలయంలోకి వచ్చారు ప్రభా. ఇదిగో ప్రభా, వీరు తెలియజేస్తున్నాం, వీరితో మాట్లాడుతున్నాం, వీరికి కావాల్సిన ధైర్యం దయచేయి. నీ బిడ్డలు అల్పులు కాదయ్యా, నీ బిడ్డలు చేతకాని వారు కాదయ్యా, నీ బిడ్డలు అనాథులు కాదు ప్రభా, అనాథులుగా విడిచిపెట్టాలని మాట ఇచ్చావు ప్రభా. దేవా, నీవు తోడుండు, నీవు లేవనెత్తు, నీ ఆత్మ కార్యాలు జరిగించు. మేము ఒంటరి వారిని కాదు, మాలో ఉండే దేవుడివయ్యా ప్రభా. నీ రాజ్య మహిమాత్మ మేము అందరి జీవితాలను స్థిరపరచు. ఈ సంవత్సరంలో మేము ఏది చేసినా నీ రాజ్యం నిమిత్తమే ఉండాలి. ఇదిగో మొదటి నెల అవుతుందయ్యా. మా జీవితంలో ఏం తింటామా, ఏం తాగుతామా, ఏం ధరించుకుంటామా కాదు, నీ నీతి, నీ రాజ్యాన్ని మొదట వెతుకుతామయ్యా. నీ ముందు సరిగా నిలబడతాం, నీ ముందు యథార్థంగా నిలబడతాం. మేము తప్పు చేస్తే ఒప్పుకుని వచ్చి నిలబడతాం ప్రభా. ఆ కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా మేము వస్తామయ్యా. మాకు అధికారం ఇచ్చావయ్యా. మేము బిడ్డలం కాబట్టి ధైర్యంగా రాగలుగుతాం. దేవా, మేము తప్పు చేస్తే, మేము పాపం చేసినప్పుడు, మేము తప్పు చేసినప్పుడు దేవ చేయాలని చేయమయ్యా. కానీ ఈ పాపపు లోకంలో మా చేతకాని పరిస్థితులు, నిన్ను బాధ పెట్టే మాటలు, కార్యాలు, క్రియలు, చూపు ఏదున్నా కూడా క్షమాపణ అడుగుతుండగా నీ రక్తము మమ్మల్ని అడుగుతానికి సిద్ధంగా ఉందని నమ్ముతున్నాం. తొట్టులు ఉండనట్లుగా కాపాడేది నీ ఆత్మే, మమ్మల్ని బలపరిచేది నీ ఆత్మే. నీ ఆత్మ సహాయకుడిని వేడుకుంటున్నగా పరమ తండ్రి, నీ ఆత్మ కార్యాలు అందరి జీవితంలో జరిగించమని, విన్న వాక్యం అపవాది దొంగిలించకుండా అది మల్టిప్లై అవ్వాలయ్యా, అది మల్టిప్లికేషన్ జరగాలయ్యా. ఎవరు హృదయం తగిలినట్టుగా వారికి మల్టిప్లై అవుతుంది కదా ప్రభా. అయ్యా, నీ బిడ్డల జీవితాలను ఎరుగున్న దేవుడు, వారి పరిస్థితులు ఎరుగున్న దేవుడు, వాళ్ళ ప్రార్థన కావాల్సిన జవాబులు ఇచ్చి నడిపించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.